ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సుబ్బారావు గారు ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సుబ్బారావు గారు నమస్తే అండి. హలో సుబ్బారావు గారు. నమస్తే అమ్మా, వినపడుతుందా? ఓకే సార్. యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ పై ఉపా చట్టం నమోదైంది సార్. అయితే ఉపా చట్టం ఎలాంటి సందర్భాల్లో పెడతారు? ఇక్కడ ఒకటమ్మా, ఆల్రెడీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే పేరుతో మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టి తద్వారా అశాంతిని అబద్ధతా భావాన్ని కలిగించే సందర్భాలలో పెట్టడానికి అవకాశం ఉన్నది. ఎంచేతంటే ఈయన కాన్స్టిట్యూషన్ లో అధికారాలు ఉన్నటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తుల్ని అవమానపరిచి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే కాకుండా ఫోన్ సంభాషణలో ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసాన్ని కలగజేయాలి, తద్వారా ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలి అనే ఒక కుట్ర దాగి ఉన్నట్లుగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గమనించింది. ఆ యొక్క కాల్ డేటా రికార్డులను పరిశీలించిన తర్వాత, ఆ వాయిస్ విన్న తర్వాత ఒక కుట్రపూరితంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని చెప్పేసి నిర్ధారణకు వచ్చి ఆ యొక్క సెక్షన్ పెట్టిందనేది ఇక్కడ మనకు అర్థం అవుతోంది. కానీ సహజంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ప్రభుత్వం చేసే తప్పిదాలను విమర్శించవచ్చు, ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించవచ్చు, వాటిని విమర్శించవచ్చు. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ ఒక కుట్రపూరితమైన ఆలోచనతో వెనకొండి ఎవరో ప్రోత్సహిస్తూ చేస్తున్నటువంటి చర్యగా స్పష్టంగా విచారణ సంస్థలకు వెల్లడైంది. కాబట్టి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఇష్టానుసారం వ్యవహరించడాన్ని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నారు. ఆర్టికల్ 19(1) భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇచ్చిన ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2లో బాధ్యతగా ఎలా వ్యవహరించాలో కూడా ఏవి ఇవ్వకూడదో కూడా ఇచ్చింది. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏదో చెప్తూ ఉన్నారు, పిఠాపురంలో అరెస్ట్ చేశారు, లేకుంటే సర్పవరంలో అరెస్ట్ చేశారు, లేకుంటే మచిలీపట్నం తీసుకువెళ్లారు, వదిలేశారు, కానీ ఈ విధంగానే చేస్తా ఉన్నారు అని చెప్పేసని. కానీ అప్పటికి ఈ ఫోన్ లీకేజీ బయటికి రాలేదు, ఈ ఫోన్ సంభాషణలు బయటికి రాలేదు, ఈ ఫోన్ సంభాషణలో చేసినటువంటి కుట్ర కోణాలు బయటికి రాలేదు. కానీ ఆ సంఘటన తర్వాత కుట్ర కోణాలు, బస్సులు తగలబెడదామా, ట్రైన్లు తగలబెడదామా, లేకపోతే ప్రభుత్వాన్ని ఏ విధంగా అవమానపరుద్దామా, ఇబ్బంది ఎలా కోల్చాలి అనే ఒక కుట్రపూరిత ఆలోచన ఉన్నట్టుగా కుల ప్రేరేపిత మత ప్రేరేపిత ఆలోచనలతో చేస్తున్న కుట్రగా దీని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ భావించింది. అందుకే ఊపా సెక్షన్ పెట్టింది. కాబట్టి కుట్రపూరిత ప్రభుత్వాన్ని పడగొట్టాలను, ప్రభుత్వాన్ని కోల్చాలను, ప్రభుత్వంలో విధ్వంసము, అశాంతి, మత ఘర్షణలు, కుల ఘర్షణలు సృష్టించాలను లాంటి ప్రయత్నాలు ఎవరు చేసినా ఈ సెక్షన్లు తప్పదు అనే విషయాన్ని క్రమంలో గుర్తుంచుకోవాలి మేడం. అయితే సుబ్బారావు గారు ఉపా చట్టం పెట్టాక వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డెఫినెట్ గా దాంట్లో ప్రతిదానికి కూడా మోర్ దాన్ 10 years పనిష్మెంట్ ఉంది. కొన్ని సంఘటనలకు వచ్చేప్పటికి జీవిత ఖైదు ఉంది. కాబట్టి నిరూపణ అయితే, కానీ పోలీసు వాళ్ళు శిక్ష వేయరు, కానీ పోలీసు వాళ్ళు విచారణ చేసి న్యాయస్థానంలో సాక్షులను ప్రొడ్యూస్ చేసి వాస్తవాలను న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత న్యాయస్థానం విచారణ అనంతరం న్యాయస్థానం శిక్ష విధించే అధికారం అయితే ఉంది. అయితే సుబ్బారావు గారు, కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేయాలి. చాలా అంశాలలో ఇన్వెస్టిగేషన్ లోపాలు ఉండటం వల్ల ముద్దాయిలు తప్పించుకుంటున్నారు. కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, కాల్ డేటా రికార్డ్స్ కు సంబంధించింది కానీ, టవర్ లొకేషన్ కు సంబంధించిన అంశాలు కానీ, వాయిస్ రికార్డింగ్ సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నీ కూడా జాగ్రత్తగా టెక్నికల్ గా 65B ఎవిడెన్స్ యాక్ట్ సర్టిఫికేట్లు తీసుకొని చేయవలసిన అవసరం అయితే ఉంది. ఆ విధంగా ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మట్టుకి డెఫినెట్ గా నేర నిరూపణ అవటానికి అవకాశాలు ఉన్నాయి మేడం గారు. అయితే సుబ్బారావు గారు, ఉపా చట్టం కింద కేసులు నమోదైతే వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా? బెయిల్ రావడం కొంత కష్టం మేడం గారు, అయితే కొంత సమయం తీసుకుంటది. దాంట్లో ఉన్నటువంటి అంశాల ప్రాతిపదికగా, వీళ్ళు చేసినటువంటి ఆధారాల ప్రాతిపదికగా, కేసు యొక్క తీవ్రతను బట్టి న్యాయస్థానం
జాప్యం చేయాలా లేదంటే ఇవ్వాలా అని నిర్ధారిస్తుంది. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ద్వారా వేసేటువంటి కోర్టులో వేసే డాక్యుమెంట్లు ఏ అయితే ఎలిగేషన్స్ చూపిస్తా ఉన్నారో ఆ అలిగేషన్ ప్రాపర్ గా అతని మీద ఉన్నాయా లేవా పరిశీలిస్తారు. కేసు తీవ్రతను బట్టి బెయిల్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా కేసు యొక్క తీవ్రత, అతని యొక్క నేర చరిత్ర, గత నేర చరిత్ర, అతని మీద గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఒకవేళ బెయిల్ ఇస్తే సమాజం మీద ఎటువంటి ప్రభావం పడుద్ది, ఇలాంటివన్నీ కూడా న్యాయస్థానం పరిశీలిస్తుంది. వాళ్ళు కనుక ప్రాపర్ గా వేసి స్పెసిఫిక్ ఎలిగేషన్స్ చేసి ఇదిగో ఇలాగా ప్రభుత్వాన్ని కోల్చడానికి కుట్రపూరిత ఆలోచనలు చేస్తా ఉన్నారు, మత ఘర్షణలు కుల ఘర్షణలు సృష్టించేసి అశాంతిని సృష్టించి ప్రభుత్వాన్ని అల్లకొల్లం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఆ దిశలో రెచ్చగొడతా ఉన్నాడు, ఆ దిశలో సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు అనేటువంటి ఆధారాలు కనుక ప్రొడ్యూస్ చేస్తే న్యాయస్థానం కూడా ప్రిజుడిస్ ఫీల్ అవుద్ది. డెఫినెట్ గా వ్యవస్థ మీద ప్రజల మీద అది వాళ్ళు చేసే కార్యక్రమాలు చేసే ప్రభావం ఎంత ఉందో కూడా చూస్తుంది, కేసు తీవ్రతను చూస్తుంది. అప్పుడు నెలల తరబడి బెయిల్ ఇవ్వకపోయినా కానీ సక్రమంగా స్పెసిఫిక్ గా ఓవర్ ట్యాక్స్ ఉంటే నెలల తరబడి జైలు ఇవ్వకపోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మేడం గారు. ఓకే, ధన్యవాదాలు సుబ్బారావు గారు.